వెల్కమ్ టు 5D మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కింద స్థాయి కేడర్కి, జనసేన పార్టీ కార్యకర్తలకి, జనసేన కింద స్థాయి కేడర్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఎందుకంటే గత ప్రభుత్వంలో వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుని వివాదాస్పదంగా వ్యవహరించినటువంటి అధికారులకి మంచి మంచి పోస్టింగ్లు ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని అది కనుక ఒకసారి మనం గమనించినట్లయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జోగి రమేష్ అరెస్టింగ్ కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన విచారణకు హాజరైన సందర్భంలో డిఎస్పీ మురళీకృష్ణ గారు అడిగిన ప్రశ్నలకి, అంటే జోగి రమేష్ని విచారించే సందర్భంలో అడిగిన ప్రశ్నలకి పక్కనే కూర్చున్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు సమాధానాలు చెప్పారని చెప్పి మనకి వార్తల్లో మీడియా కథనాలు వస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే పోలీసులు ఈ జోగి రమేష్ మీద చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. అంటే ప్రభుత్వం సైడ్ నుంచి కనుక ఒత్తిడి ఉంటే పోలీసుల మీద వాళ్ళు కొంత స్ట్రిక్ట్గానే వ్యవహరిస్తారు, కొంచెం కఠినంగానే వ్యవహరిస్తారు. ప్రభుత్వం సైడ్ నుంచి కనుక పోలీసులకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేని సందర్భంలో ఏంటంటే జోగి రమేష్ కూడా గతంలో మంత్రిగా పనిచేశాడు, అతను కూడా రాజకీయ నాయకుడు కాబట్టి వాళ్ళు ఏదో నామకే వాస్తే ఏదో విచారించామా పంపించామా అన్నట్టు చేస్తారన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ప్రభుత్వం సైడ్ నుంచి పోలీసుల మీద ఎటువంటి ఒత్తిడి లేదు, జోగి రమేష్ని గట్టిగా విచారించండి, వివరాలు రాబట్టండి అనే ఒత్తిడి ప్రభుత్వం సైడ్ నుంచి పోలీసుల మీద ఎటువంటిది లేదనేది మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినప్పుడు జైలు శాఖ డీజీగా ఉన్నటువంటి రవికిరణ్ను ఆ జైలుకి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన వచ్చి చంద్రబాబు గారి గురించి ప్రెస్ మీట్లు పెట్టడం, ములాఖాతుల విషయంలో ఆయన అడ్డగోలుగా సమర్థించడం, అంటే ములాఖాతులను అన్నీ ఆఫ్ చేశారు కదా, అప్పట్లో చంద్రబాబు గారిని ఎక్కువగా కలవనిచ్చేవాళ్ళు కాదు. కుటుంబ సభ్యుల్ని తర్వాత ఏదో కొంతమంది ఒకళ్ళ ఇద్దరినో కలవటం, లేదా వారానికి 3 సార్లు కలవడం అంటే కొన్ని రూల్స్, జైళ్ళ శాఖకు సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ని స్ట్రిక్ట్గా అమలు చేయటం, అవన్నీ కూడా వచ్చి ప్రెస్ మీట్లలో మీడియా సందర్భంగా వచ్చి కూడా రవికిరణ్ వాటిని సమర్థించుకునేవారు. ఆ రవికిరణ్ మళ్ళీ చంద్రబాబు గారి బరువు గురించి మాట్లాడుతూ, తర్వాత డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్కి ఈయన మాట్లాడేదానికి పొంతన లేకుండా మాట్లాడటం, అంటే వైసీపీ అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా మాట్లాడుతున్నాడని చెప్పి అప్పట్లో తెలుగుదేశం పార్టీ విమర్శించింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇతని మీద పీకల దాకా కోపాన్ని పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన జైలు శాఖలో డిఐజీగా ఉన్నారు కాబట్టి ఆయన డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి జేఈఓగా నియమిస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆయన ఆల్రెడీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ పోస్ట్ కోసం అప్లై చేయడం జరిగిందని చెప్తున్నారు. ఆ ఫైల్ కూడా సిద్ధమైంది అంటున్నారు. 2-3 రోజుల్లో ఆయనకు పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఈ రవికిరణ్కి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో దగ్గర సంబంధాలు ఉన్నాయని, తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఒక ప్రముఖ నాయకుడికి ఈయన బంధుత్వం కూడా ఉందని చెప్పి అప్పట్లో చాలా గట్టిగా వాదనలు వినిపించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి జైల్లో హాని చేస్తారు, హాని చేసే ఉద్దేశంతోనే ఈయన తీసుకొచ్చారని కూడా అప్పట్లో విపరీతంగా ప్రచారం చేశారు. ఎంతో అత్యుత్తమమైనటువంటి టీటీడీ సంస్థలో ఈయనకి జేయూగా పోస్ట్ని ఇస్తున్నారంటే దీని మీద మనం కొంచెం ఆలోచించవలసిన విషయం ఇది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాలు వేరు, ప్రభుత్వాన్ని నడపడం వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు, పాలిటిక్స్ వేరు అనమాట. అంటే పొలిటికల్గా అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు అధికారుల మీద వీళ్ళ మీద ఏవైనా మాట్లాడతారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాల్సిందే, ఆ రూల్స్, అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ అనేది ఫాలో అవ్వాల్సిందే. ఈ రవికిరణ్ మీద ఈ తెలుగుదేశం పార్టీ అప్పట్లో చాలా విపరీతమైన ఆరోపణలు చేసింది. మరి చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఏదో జేఈఓ పోస్ట్కి అతనే అప్లై చేసుకున్నాడు అంటున్నారు. అప్లై చేసుకున్నప్పుడు దాన్ని తిరస్కరించవచ్చు కదా, కానీ అతను పోస్టింగ్ ఇచ్చే అవకాశాలే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనపడుతున్నాయి అంటున్నారు. మరి దీంట్లో మర్మం ఏంటనేది ఆ దేవదేవుడికి, వెంకటేశ్వర స్వామికి తెలియాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.